RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. టీపీసీసీ జనరల్ సెక్రటరీగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నియమితులైన సందర్భంగా సూర్యాభాయ్ యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి బ్యాండ్ చప్పట్లతో డాన్సులు చేస్తూ కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు పాదశివ కృష్ణమూర్తి, పంపరి శ్రీనివాస్, షాట్ల వంశీ మాట్లాడుతూ యంగ్ డైనమిక్ లీడర్ యువ కిషోరం గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి అతి చిన్న వయసులోనే టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇలాంటి పదవులు మరెన్నో పొంది నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం సురేందర్ రెడ్డి, సూర్యాబాయ్, యూత్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వం, చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు చాలా శుభవేళ. ఎందుకంటే కామారెడ్డికి ఒక యువ నాయకుడు, యువ కిషోరం శ్రీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో, మహేష్ కుమార్ గౌడ్ గారి ఆశీస్సులతో, షబీర్ అలీ గారి ఆశీస్సులతో టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియామకం చేయడం చాలా ఆనందకరం, చాలా శుభ పరిణామం. ఎల్లవేళలా శ్రీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉండి కామారెడ్డి పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు 24 గంటలు సేవలు అందించడానికి ఆయన తరఫున సూర్యాబాయ్ యూత్ అండ్ ఈ కుటుంబ సభ్యులందరూ పనిచేయడానికి మేము రెడీ ఉన్నామని సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. సంతోషకరమైన రోజు. ఎందుకంటే కాంగ్రెస్ పెద్దలు మన
కామారెడ్డి కిషోరమైనటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలు గుర్తించి యువ రక్తం పార్టీలో అత్యవసరం ఉంది కాబట్టి యువకులకి అవకాశం ఇస్తూ ఇలాగే పార్టీ అన్ని వేళలా సహకరిస్తూ మేము కూడా పార్టీకి వేళలా కష్టపడుతూ పార్టీని ఒక స్థితిలో తీసుకుపోవడానికి కష్టపడుతూ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. పార్టీని ఒక స్థితిలో తీసుకుపోవడానికి కష్టపడుతూ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆశీస్సులతో, అలాగే మన లీడర్ మన కామారెడ్డి ముద్దుబిడ్డ చంద్రన్న గారి ఆశీస్సులతో ఈరోజు యువ నాయకుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ పదవి వరించింది. మరి తను కూడా యువ నాయకుడు, మరి మార్గదర్శకుడు, అందరు కూడా అందుబాటులో ఉండి మరి అన్ని వేళ అందుబాటులో ఉండి అందరు కూడా సాయం చేయాలి, పార్టీని ముందు ప్రగతి పథంలో నడిపిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడించని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా పేరుపడిన కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. आपको सबको जानकर बहुत खुशी और मसरत हो गई कि कामारेड्डी को एक नई खुशी के दौरान गड्डम चंद्रशेखर रेड्डी साहब को टीपीसीसी जनरल सेक्रेटरी बनाने में हमारे रेवंत रेड्डी साहब, चीफ मिनिस्टर साहब को और टीपीसीसी प्रेसिडेंट महेश कुमार गौड साहब को, जैसा ही कामारेड्डी के हरदिल अजीज मोहम्मद अली शबीर साहब को, सबका हम तहे दिल से शुक्रिया अदा करते हैं। आज कामारेड्डी को एक नौजवान हमारे दोस्त को टीपीसीसी जनरल सेक्रेटरी बनाने में आप सबका बड़ा हाथ रहा। इंशाअल्लाह कामारेड्डी में अब अच्छे दिन आए हैं। इंशाअल्लाह आपके दरमियान गड्डम चंद्रशेखर रेड्डी एक नौजवान दोस्त हमारा आज बना है। इंशाअल्लाह ऐसा काम करेगा कि तारीख में कांग्रेस पार्टी को नंबर 1 पर कामारेड्डी से लेके जाएगा। हम एक मरतबा हम जो सीएम साहब का और महेश कुमार गौड साहब का, मोहम्मद अली शबीर साहब का तहे दिल से शुक्रिया अदा करते हैं। कांग्रेस पार्टी